అయినోళ్ళ వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అగోతో కంటే ఇగో పులి అనేటోళ్లకు లెక్కే లేదు. నెరి ఈ వారం దినాల సంధి చైనాల మళ్ళో దిక్కుమాల వైరస్ పుట్టిందట. మళ్ళా లాక్డౌన్ పెడతారట కదా. చైనాలో ఆల్రెడీ లాక్డౌన్ నడుస్తుందట కదా అని ఇట్లా ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ అసలు వాస్తవం ఏందంటే ఇనుండ్రి. పట్టినోడు పరక అంటే సూచినోడు రవశాప అన్నట్టున్నది ఈ వైరస్ల ముచ్చట. చైనాలో మళ్ళీ ఏదో దిక్కుమాల వైరస్ పుట్టింది. ఆడ జనమంతా మళ్ళీ దావకార్ల పాలవుతుందని సోషల్ మీడియాలో మస్తు ప్రచారం అయింది. కానీ వాస్తవం ఏంటంటే ఆ దిక్కుమాల వైరస్ ఇప్పటిదేం కాదట, పాతదేనట. సర్ది పట్టిపోతుందట గంతే, పానం తీసేటంత పెద్దదైతే కాదట. కుద్దు మన ఇండియా ఆరోగ్య శాఖ వల్లే ఈ ముచ్చట చెప్పుకొచ్చిండ్రు. ఎవ్వరు బుగులు పడే అక్కరే లేదు. ఎంతమందికి రోగం వచ్చినా నయం చేసేటంత మందుల మన తాను ఉన్నాయి. ఇక సౌలతులు ఉన్నాయని చెప్పిండ్రు ఆరోగ్య శాఖ వాళ్ళు. ఇటు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర సారు కూడా గదే మాట అనుకొచ్చిండు. వైరస్లని ప్రచారం చేయకుండ్రువే అందరు బుగులు పడతాండ్రు. ఇది పాత వైరసే, కొత్తదేం కాదు. సంటిపోరగల్ల కొత్తంది, కానీ జల్దిగానే నయమైతుంది. ఇప్పటికైతే ఎవరు బుగులు పడకుండ్రి అని చెప్తాండు. ఆలీలు చెప్పుడని కాదు కానీ ఎవరు శుభ్రత వాళ్ళు పాటించాలి. షేకాన్లు ఇచ్చుడు బంద్ చేయాలి, మంచిగా దండం పెట్టాలి, ఊక చేతులు కడుక్కోవాలని కూడా చెప్తాండ్రు. కాబట్టి అట్టిగా మీరు వణికిపోయి మందిని వణికియకుండ్రి ఏమంటున్నాం.